దేవుడా 2026 ఈ బత్తాయిలు అందరూ చచ్చిపోవాలని శపథం చేశాను. అలా వెళ్తుండగా రాముడు లక్ష్మణుడు చెరొక భుజం నరికేస్తారు. ఎంత కొట్టినా వాడు చావడు. వీడు బ్రతికొండగానే పాతి పెట్టేద్దామని ప్లాన్ చేసుకుంటుంటే వెంటనే ఆ రాక్షసుడు, మీరు రామలక్ష్మణులు అని అర్థమయ్యింది. నేను గంధర్వుణ్ణి, శాపం వలన రాక్షసుణ్ణయ్యాను. దశరథ పుత్రుడైన శ్రీరాముడు నన్ను వధించినప్పుడు శాపం పోతుందని కుబేరుడు చెప్పాడు అని చెప్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రేయ్ మాడా, బైబిల్ మందేసి రాయలేదురా, వాల్మీకే వాడ్కా కొట్టి రాశాడు. ప్రారంభంలోనే రాముడు విరాధుడితో తన కోసం వంశం కోసం చెప్పలేదా? ఇప్పుడు శాపం కోసం గుర్తుకు రావడం ఏంటి? సొల్లు రామాయణము మీరుని. నన్ను కప్పెడితే స్వర్గానికి పోతాను, మీరు దగ్గరలో ఉన్న శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి అని సలహా ఇస్తాడు. రే ఎర్రికుక్కలో, ఇక్కడేముందో చదువుతాను వినండ్రా. బాణాల బాధకి తట్టుకోలేక దేహాన్ని వదిలి విరాధుడు స్వర్గానికి పోయాడు. ఓకే కదా? ఇక్కడేముందో చదువుతాను చూడండ్రా. రాముడు లక్ష్మణునితో ఒక పెద్ద గొయ్యి తీయి, అందులో పాతి పెడదామని చెప్పి రాముడు ఆ రాక్షసుడి కంఠంపై పాదంతో తొక్కాడు. ఆ రాక్షసుడు భీకరంగా అరవడం మొదలుపెట్టాడు. చదివారు కదా? అరుస్తున్న వాడిని గోతిలో పడేసి పాతి పెట్టారట. ఇందాక స్వర్గానికి వెళ్లిన వాడెవడు, ఇప్పుడు అరుస్తూ గోతిలో పడ్డవాడెవడు? ఏంట్రా రే, మీ వాల్మీకి రాతాగి రాశాడనుకుంటా, అందుకే రామాయణం అని పేరొచ్చింది. జై శ్రీరామ్.